ఇంట్లో హల్దీ ఫంక్షన్ కాబట్టి అందరికీ ఎల్లో కలర్ డ్రెస్సులు అయితే తీసుకొచ్చా. మామూలుగా అయితే వేరే వాళ్ళకి ఇస్తారు, కాకపోతే నేనే టైలర్ కాబట్టి అన్నీ నేనే కుట్టాల్సి వచ్చింది. కట్ చేసేసరికి నా నడుములు కూడా పోయినాయి. స్టిచ్చింగ్ కన్నా కటింగే చాలా లేట్ అవుతుంది. మొత్తం నేనే కట్ చేశాను, కాకపోతే మా తోడు వాళ్ళు కూడా హెల్ప్ చేసింది. తనైతే నెక్కులు అవన్నీ తిప్పేసిస్తే నేను ఉదయాన్నే 4ంటికి లేసి 8ంటికల్లా మొత్తం డ్రెస్సులు అయితే స్టిచ్ చేసాం. మొత్తం డ్రెస్సులు వచ్చేసి 7 ఒకే రకంగా అయితే స్టిచ్ చేసుకున్నాం. 7 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. మొత్తానికి అయితే డ్రెస్సులు అయితే స్టిచ్ చేసి ఫంక్షన్ కదా అని ఖర్చు అయితే పెట్టలేదు. మాకు తగ్గట్టు అంటే మన బడ్జెట్ ఎంత ఉందో అంతలోనే తెచ్చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఎక్కువ సార్లు కట్టుకోం కదా, ఒకసారి 2 సార్లకే వేసుకుంటాం. హల్దీ ఫంక్షన్ రోజు వేసుకుంటే మళ్ళీ వేసుకుంటామో లేదో కూడా తెలియదు. అందుకే సింపుల్ అయితే ఇలా తెచ్చుకొని స్టిచ్ చేసాం. మొత్తానికి అయితే మా లుక్ అయితే చూసేయండి. అందరికి ఒకే రకంగా అయితే స్టిచ్ చేశాను. మళ్ళీ ఒకరికి ఒక రకంగా ఒక రకంగా ఎందుకని మేము 7 ఒకే రకంగా స్టిచ్ చేసాం. మీకు చూపించడం కోసం క్యాట్ వాక్ చేయమంటే మా వాళ్ళందరూ క్యాట్ వాక్ అయితే చేస్తున్నారు. ఇంతక డ్రెస్సులు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా బాయ్.